ఈరోజు ప్రైమ్ టైం బులెట్ న్యూస్ పై ఒక లుక్ వేద్దాం. మైలార్దేవపల్లి పరిధిలో సుభాష్ కాలనీలో హానికర పదార్థాలతో స్వీట్స్ తయారు చేస్తున్న ఇద్దరు అరెస్ట్. 1,10,000 విలువైన వస్తువులు, ఆహార పదార్థాలు స్వాధీనం. కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పనున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి మరో వారం తరువాత బీఆర్ఎస్లోకి చేరుతాడని ప్రచారం చేస్తున్న అనుచరులు. ఆఫ్ఘనిస్తాన్లోని ఒక హాస్పిటల్పై వైమానిక దాడి చేసిన పాకిస్తాన్, దాదాపు 400 మంది చనిపోయారని తెలిపిన ఆఫ్ఘనిస్తాన్ అవి ఆరోపణలే అని ఖండించిన పాకిస్తాన్. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం హంగర్ల గ్రామంలో వడగండ్ల వాన, ఈదురుగాలులతో కూడిన వానలతో పంటలు దెబ్బతినడంతో పంట నష్టంపై ప్రభుత్వ సహాయం కోరుతున్న రైతులు. సినీ నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నాంపల్లి కోర్టులో లొంగిపోయిన నిందితుడు సిద్ధార్థ రెడ్డి. శ్రీలంకపై పశ్చిమాసియా యుద్ధ ప్రభావం, చమురు సంక్షోభం నేపథ్యంలో ప్రతి బుధవారం సెలవు. ఎమర్జెన్సీ సేవలు మినహా ప్రభుత్వ కార్యక్రమాలు వాయిదా. ఇప్పటికే కోటా పద్ధతిలో వాహనాలకు ఇంధనం. కుకట్పల్లిలో నడి రోడ్డుపై భారీ చోరీ, కళ్లలో కారం పొడి చెల్లి కోటి ఎత్తుకెళ్లిన దుండగులు. కుకట్పల్లి దోపిడీలో భారీ ట్విస్ట్, దోచుకెళ్లిన నగదు హవాలా డబ్బుగా గుర్తింపు. డెస్టినేషన్కు తీసుకెళ్తుండగా కారం చెల్లి దుండగులు డబ్బుతో పరార్. అసెంబ్లీకి హాజరు కాని ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ వార్నింగ్. సభకు రాకుంటే పదవి ఎందుకు అంటూ షాక్ ఇచ్చిన కామెంట్స్. గుజరాత్ వచ్చేసిన శివాలిక్ గ్యాస్ నౌక, ఇండియాకు అందిన 46,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ. నందిని సిద్ధారెడ్డికి కేంద్ర సాహితీ అకాడమీ పురస్కారం. పోయిట్రీ విభాగంలో సిద్ధారెడ్డి రచన అనిమేష దీర్ఘ కవితకు దక్కిన అవార్డు. ఇవాళ మధ్యాహ్నం తర్వాత ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర మంత్రులతో భేటీ కానున్న తెలంగాణ సీఎం. లోక్సభ స్పీకర్ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో కీలక నిర్ణయం. సస్పెండ్ అయిన 7 కాంగ్రెస్, సిపిఎం సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని నిర్ణయం. నేతన్యాహు మరణించాడంటూ వదంతులు నమ్మొద్దంటూ నిన్న కాఫీ తాగుతున్న వీడియో విడుదల. ఎక్స్లో వీడియో పోస్ట్ చేసిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు. పశ్చిమ బెంగాల్, కేరళ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ. కేరళ మొదటి విడతలో 47 మంది, పశ్చిమ బెంగాల్ మొదటి విడతలో 144 మంది అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ. ట్రంప్కు షాక్ ఇచ్చిన నాటో. హార్ముజ్ యుద్ధ నౌకలు పంపేందుకు నో చెప్పిన దేశాలు. మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు మళ్లీ చెలరేగాయి. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ వద్ద పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇరాన్ చర్యలతో నౌకాయానం దాదాపు నిలిచిపోయిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మిత్ర దేశాలపై ఒత్తిడి పెంచుతున్నారు. డ్రోన్ క్షిపణులు, సముద్ర గనులలో ఇరాన్ దాడులకు దిగడంతో ఈ కీలక మార్గంలో ట్యాంకర్ల రాకపోకలు దెబ్బతిన్నాయి. ప్రపంచ చమురు సరఫరాలో కీలక భాగం ఇక్కడి నుండే జరుగుతుండటంతో అంతర్జాతీయ ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో జలసంధిని మళ్లీ తెరవడానికి మిత్ర దేశాలు ముందుకు రావాలని ట్రంప్ పిలుపునిచ్చారు. అయితే యునైటెడ్ కింగ్డమ్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీతో పాటు జపాన్, ఆస్ట్రేలియాలు యుద్ధ నౌకలను పంపే ఆలోచనలు లేవని స్పష్టం చేశాయి. దీనిపై ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. నాటో దేశాలు సహకరించకపోతే తీవ్రమైన చెడు పరిణామాలు ఎదురవుతాయి అంటూ హెచ్చరించారు. ముఖ్యంగా బ్రిటన్పై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన చివరికి ఆ దేశం సహకరిస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో మద్దతు ఇచ్చే దేశాల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా యూరప్ దేశాలు మాత్రం అమెరికా వ్యూహంపై స్పష్టత కోరుతున్నాయి. మొత్తానికి హార్ముజ్ జలసంధి వివాదం మిత్ర దేశాల మధ్య భేదాభిప్రాయాలను బహిర్గతం చేస్తోంది. ప్రపంచ ఇంధన భద్రతపై దీని ప్రభావం ఎలా ఉంటుందో అన్నది ఉత్కంఠ రేపుతోంది. ఇవి ఇవాల్టి ప్రైమ్ టైం బులెట్ న్యూస్. దిస్ ఈజ్ రియాజ్ సైనింగ్ ఆఫ్.